బాగుందండి సినిమా. అంటే కమర్షియల్ వైజ్గా చూస్తే చాలా బాగానే ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన రవితేజ మూవీలు అన్ని డిజాస్టర్లు, దానికన్నా కొంచెం బెటర్గా ఉంది. కానీ సినిమా కమర్షియల్ వైజ్ యావరేజే. అది పర్లేదండి, కొంచెం యావరేజ్గానే నడుస్తుంది. కానీ అదే అంట రవితేజ మూవీలు అన్నిటికన్నా ఇది కొంచెం బెటర్. అండ్ శ్రీలీల యాక్టింగ్ కూడా అంత నచ్చలే నాకు. సో సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ ఫైట్లు అవన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. నవీన్ చంద్ర ఆయన యాక్టింగ్ చింపేశారు. నవీన్ చంద్ర యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు. ఒక విలన్గా చాలా వర్తి క్యారెక్టర్ అని అనిపించింది. రవితేజ గారికి ఆపోజిట్ విలన్గా ఆయన కొంచెం మాస్ జాతర, ఆయన నుంచి కూడా మాస్ క్లాస్ అన్నీ వచ్చాయి. పక్కా హిట్ అంతే. యాక్షన్ మొత్తం కామెడీ క్లైమాక్స్ పెట్టేది ఉంది హెవీ అంతే. సూపర్ డూపర్ హిట్ అంతే. రాసి పెట్టుకోండి పక్కా. మాసుడు బ్యాక్ మాస్ మహారాజా బాగుంది. సినిమా అంతా బాగుంది. మొత్తం అంతా వన్ మ్యాన్ ఆర్మీ. మాస్ మహారాజా మళ్ళీ బ్యాక్. రెగ్యులర్గా ఫైట్స్ అంతే ఉన్నాయి. డిఫరెంట్ ఫైట్స్ అసలు మీరు మాట్లాడకల్లా ఫైట్స్ గురించి సూపర్ ఉంది. విలన్ ఇంకా అసలు సాంగ్స్ కానీ ఏదన్నా సాంగ్స్ బయట పోలేదన్నారు, లోపల సూపర్ ఉంది. అదిగో మాస్ జాతర అంతా రిపీట్. ఫ్యాన్స్కి బాగుంటుంది అన్న. ఫ్యాన్ స్టఫ్ మూవీ బాగుంది. సినిమా బాగుంది అన్న. సినిమా బాగుంది. సూపర్ హిట్. ఏమాత్రం బోర్ లేదు. ఫైట్లు ఈయన అన్నీ బాగున్నాయి. కన్ఫామ్ ఇది హిట్ అవుతుంది. సినిమా బాగుంది అన్న. మొత్తం ఏమాత్రం బోర్ లేదు. స్టార్టింగ్ నుంచి ఖతర్నాక్ ఉంది సినిమా. హిట్ కన్ఫామ్ హిట్. సినిమా సూపర్ హిట్. ఓకే అన్న. బాగుంది. ఏం నచ్చింది మీకు? పర్వాలేదు, అన్నీ నచ్చింది. చూశాను సార్. ఎలా ఉంది మాస్ జాతర? మా జాతర చాలా మంచిగా ఉంది. రవితేజ కూడా యాక్టింగ్ బాగా చేసిండు. శ్రీలీల కూడా ఆ గంజాయి అరికట్టడం వల్ల నచ్చింది. బాగుంది సినిమా. శ్రీలీల క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్ కూడా మంచిగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అంతా బాగున్నాయి. రవితేజ మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిండు. సినిమా బాగుంది. అందరూ చూడాల్సిందే. అందరూ చూడండి. బాగుంది. ఫైటింగ్ నచ్చింది. అదిరిపోయింది. అస్సలు బాగోలేదన్న. ఏం నచ్చలేదు. యావరేజ్ యావరేజ్. సినిమా సూపర్ హిట్. సూపర్. ఏం నచ్చింది? సినిమాలో డ్యాన్స్ చాలా బాగుంది. హీరో గారిది, హీరోయిన్ గారిది అంతా బాగుంది. శ్రీకాకుళం మ్యాచ్ అయితే దొల్లగొట్టేశారు. అది పాయింట్. విలన్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చేశారు. క్లైమాక్స్ సూపర్. క్లైమాక్స్ చాలా సూపర్. సూపర్. బాగుంది బ్రో. బాగుంది. మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ మాత్రం బాగా ఇచ్చాడు. రెగ్యులర్ స్టోరీ లాగా అనిపించిందా? యాక్షన్ బాగుంది.